ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. లేఖన భాగాన్ని చూద్దాము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. నేనే చదువుతున్నాను, గమనించండి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, నీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. ప్రభువా, మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఆ లేఖనాన్ని విరిచి దాని చాటును మీరు దాచి ఉంచిన మాకు అవసరమైన నీ శ్రేష్టమైన వర్తమానమును బయటికి తెచ్చి మీ దాసుడు నోటు ఉంచి మీరే సూటిగా, తేటగా, స్పష్టంగా మాతో మీరు మాట్లాడండి. మీ దాసుని నోరిని మీ నోటి బోరగా మార్చి బలమైన వాక్శక్తిని ఇచ్చి మాట్లాడండి అయ్యా. మాతో మా అందరితో మీరు మాట్లాడండి. నీ ఆత్మకార్యములు జరిగించండి ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. కనికర స్వరూపుడా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా కనికరించండి. నీ కృపా కార్యములు జరిగించండి దేవా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నా దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది అన్నట్లుగా మోషే భక్తుని ద్వారా నువ్వు చెప్పావు, మనుషుడు రొట్టె వలన బ్రతకడు కానీ యెహోవా నోట నుంచి వచ్చు మాట వలన బ్రతుకును అన్నట్లుగా నీ మాట కొరకే ఆశపడుచెదురు చూస్తున్న మా హృదయాలను, మా ఆత్మలను, మా ప్రాణాత్మ శరీరములను దేవా తృప్తి పొందినట్లుగా, మా ప్రాణాత్మ శరీరములు తృప్తి పొందినట్లుగా దేవా నీవే మాతో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి ప్రభా. నీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీదే ఆనుకుంటున్నాను, నీ కృప మీద ఆధారపడుతున్నాను. నీవు నాలో కోరుకున్న పరిశుద్ధతను ఆశించి నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు క్షమించమని బతిలాడుతున్నాను. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టమైన శుద్ధ సువర్ణగా మార్చు. పరలో శుద్ధ సువర్ణ చాలు నా నెత్తిమింకును గొప్పగా ఉంచు. నీ శుద్ధజాలు నాపై కుమ్మరించి పవిత్రపరిచి నీ ఆనంద తైలాభిషేకం నా నెత్తి మీద ఉంచండి ప్రభువా. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు దయచి. హెస్కేల్ 2వ అధ్యాయం 1, 2 నీ కృప నాకు దయచి. యెషయా 57, 16 ప్రకారం నీ కృప నాకు దయచి అయ్యా. ఇదిగో తండ్రి, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 37 నీ కృప నాకు దయచి. మత్తయి 10వ అధ్యాయం 1వ వచనం 7, 8, 9, 20 వచనం ప్రకారం నీ కృప మాకు దయచి దేవా. అన్ని విషయాలు కృప అనుగ్రహించమని నీ ఉపదేశాన్ని అడ్డగిస్తున్న, ధారాళమైన నీ ఆత్మ నడిపింపుని అడ్డగించాలని చూస్తున్న, అడ్డుపడుతున్న దుష్టుని, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులను అవి చిల్లంగి బాలమని చేతబడి క్షుద్రపోలేని ఈలోక సంబంధమైన దేవి దేవతలు, దేవుళ్ళైన దేవర్లైన దేవా, కుల సంబంధమైన దేవి దేవతలైన ఏ అడ్డుపడుతున్న వాటినోడి ప్రభావం, ఇంకా కోట శక్తులు ఇంకేమున్నా యేసునామమున మహాపునరుద్ధాన శక్తితో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున వాటినోడి ప్రభావాన్ని బంధిస్తున్నాను. నిత్య నరకాగ్ని ఇప్పుడే అప్పజెప్పేస్తున్నాను యేసునామములో. నిశ్చయముగా అవి లయమైపోవునుగాక ప్రభు. నా చుట్టూరు, మా చుట్టూరు ప్రార్థనలోకి ఇస్తున్న బిడల చుట్టూ మేమున్న గృహం, అలాగే నీ దేవ గ్రామం, కాలనీ, పట్టణం, రాష్ట్రం, దేశం, సమస్త ప్రపంచంలో అన్ని దేశాల చుట్టూరు నీ సిలువ రక్తపు కంచి, రక్షణ అగ్ని ప్రాగం చుట్టూ కంచి, నీ దేవదూతల అగ్నివాడి రథముల సాయం చుట్టూ కావలి ఉంచు. నీ కనుదృష్టి ముఖాన్ని తేజమున వెలుగు సన్నిధి కానీ మాపై ప్రకాశింపచ్చు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడం సమస్తమును కమ్మునుగాక. నీ మహిమ, తేజస్సు, ప్రభావం, దహిం ప్రభావం, జ్ఞాపక సమస్తం నుంచి నువ్వు కోరుకున్నట్టు నలుదిక్కులు వేస్తున్నావు ప్రభులిల్లు వెళ్ళను గాక అయ్యా. యెషయా 57, 16 చేతిని దాచిపెట్టు. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం నీవే అగ్ని ప్రాకారమైన మా చుట్టూ నిలవడను ప్రభువా. త్రియేక దేవుడుగా సింహాసనాసీనుడివై మాతో ఉండమని, మాకు బోధించమని, మమ్మల్ని బలపరచమని
నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ రక్త ప్రోక్షణ ఇక్కడ జరిగింది. పరిశుద్ధ రక్తంతో సమస్త చీకటి అంధకార శక్తులను నాలో మాలో ఇదిగో తండ్రి, నా ముందున్న బిడ్డలు ఎవరిలో ఉన్న అవన్నీ యేసునామములో నీ రక్తపు యొక్క ఆ వేడితో కాల్చివేయబడిన యేసునామములో రిఖాందాలాషలా గొప్ప కార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చు. నువ్వు మాత్రమే మహిమ పొందు. ఈ ప్రార్థనలోకి ఇస్తున్న వారిలో ఉన్నా సరే యేసునామములో నీ రక్తం యొక్క వేడిలో పరిశుద్ధ రక్తంతో కాల్చివేయబడును గాక. వాటినాడు ప్రభావం కాల్చివేయబడే యేసునామములో లయమైపోవునుగా. కనికరించి నీ కృపా కార్యములు జరిగించమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు సమకూడిన మీకు మీ అందరికీ, నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, గమనించండి, చదువుకున్న లేఖన భాగంలో అక్కడ ఒక మాట ఉంది. ఏంటంటే, ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. ఎందుకు అంటున్నాడు ఆ మాట? ఆ సందర్భం ఏంటంటే, ఆయన ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ దేవుని యొక్క ఉన్నతమైన సందేశాన్ని అందిస్తూ ప్రతి ఒక్కరికి ఉపమాన రీతిగా దేవుని మాటలు అందిస్తూ కక్షతో వచ్చిన వారికి కీర్తనలలో చెప్పబడినట్లుగా ఆయన గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణించే దేవుడు, అలాగని అహంకారులను మెడలో వంచేలాగా చేసే దేవుడు. కపటంగా ఉన్నవారికి ఆయన వికటము చూపు అంటే వ్యతిరేకంగా ఉంటాడని, ఇలాగా ప్రతి ఒక్కరికి ఆయన సమాధానం ఇస్తూ, శోధిస్తున్న వారిని సైతం గద్దించి మరి సమాధానం ఇస్తూ ప్రతి ఒక్కరికి ఆ సమాధానం ఎలా ఉంటుందంటే, వాళ్ళు ప్రశ్న వేస్తే ఈయన మళ్ళీ తిరిగి ప్రశ్న వేస్తాడు. మనం కూడా అదే నేర్చుకోవాలి. చాలామంది మన దగ్గరకు వచ్చి అదంట ఇదిట్ట లేఖనంలో అలా ఉంది ఇలా ఉంది అన్నప్పుడు మనసులో పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకోవాలి. ఎక్కడ మనస్సులో మనం ఒకటి బాగా నేర్చుకోవాలి. పౌలు భక్తుని యొక్క అనుభవం, నేను మనసులోనూ ప్రార్థన చేసేదను, మనస్సుతోనూ పాడేదను, ఆత్మతోనూ పాడేదను, ఆత్మలో కూడా ప్రార్థన చేసేదను. ఈ అనుభవం మెట్టులోకి మనం ప్రభు పాదాలు పట్టుకొని వెళ్ళాల. ఇప్పుడు మన ముందు ఎంతోమంది దుర్మార్గంగా మాట్లాడుతుంటారు, దుర్మార్గముగా బైబిల్ విషయంలో ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. అయితే అవి మన చెవిని పడుతుండగానే మన మనస్సులో మన ఆత్మలో నుంచి దేవుని అడుగుతూ ఉండాలి, ప్రభువా ఈ ప్రశ్నకు ఈ విషయంలో నేను ఎలా స్పందించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వాళ్ళకు సమాధానం ఇవ్వాలంటే ప్రభు అంటాడు ఆయన అనుభవంలోనే ప్రశ్నకు తిరుగు ప్రశ్నే తప్ప సమాధానం కాదు. ప్రశ్నకు తిరుగు ప్రశ్న వేసినప్పుడు అవతల వ్యక్తి ఆ ప్రశ్నకు సమాధానము చెప్పలేక మౌనం దాలుస్తాడు. నేను ప్రశ్న అడుగుతుంటే నువ్వు నాకు ప్రశ్న వేస్తావేంది అనుకుంటాడు. కారణం ఏంటంటే అడిగినోడికల్లా సమాధానం చెప్పుకుంటా పోతే మనం ఎర్రిపాపుల్లా కనపడతాం. ప్రతి ఒక్కడికి అలానే కనపడతాం. అదేమంటే ఇక వాడు ఇది కూడా గొర్రె అని చెప్పని పేర్లు పెట్టి, హల్లెలూయా బ్యాచ్ అని పేర్లు పెట్టి ఎగతాళి చేస్తారు. ప్రతి ఒక్కడికి సమాధానం ఇవ్వకూడదు. సమాధానం ఇవ్వకుండా ప్రతిగా ప్రశ్న వేయాల. ప్రభు కూడా అదే పని చేశాడు. అనేక రకాల శోధించడానికి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆ శోధించిన సమయంలో ఆయన వారు వచ్చి ఆయనకి ప్రశ్న వేస్తే ఈయన తిరిగి ప్రశ్న వేస్తున్నాడు. వాళ్ళు ఏ సమాధానం చెప్పలేక, అది కూడా ఈ ప్రశ్న వేసినప్పుడు వాళ్ళు ఈయనకు ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకు అనుగుణంగా తిరిగి వారికి ప్రశ్న వేసినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పలేక చిక్కుబడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, మొదటిగా మనసులో ఆత్మలో ప్రార్థించటం, లేదంటే పాట పాడే విషయం ఆరాధించడం అనే అనుభవంలోకి నాకు కూడా ప్రభువా సహాయం చేయంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు ఆ కృప. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఎవరైనా సమాధానం ప్రశ్న వేసినప్పుడు సమాధానం అడుగుతుంటే
నువ్వు మళ్ళీ సమాధానం చెప్పకూడదు, ప్రశ్న వేయాలి. దానికి తగ్గట్టుగా నువ్వు మనసులో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మదేవుడు నీకు సహాయం చేస్తాడు. తిరుగు ప్రశ్న వేస్తావు. స్టెఫెనుతో కొంతమంది వచ్చారు, భయంకరంగా వాగ్వాదం జరుగుతూ ఉంది, ప్రశ్న వేస్తున్నాడు, తెగిపోవట్లే. అది చివరికి దేవుని నమ్ముకొని, దేవుని కృప పొందుకొని, దైవ జ్ఞానం అందుకొని, ఆ భక్తి సాధన చేస్తూ దేవుని మాటలు ప్రకటించుకుంటూ వెళుతున్న స్టెఫెను గెలిచాడు కానీ, పిలుపు గెలిచాడు కానీ అవతల వ్యక్తులు గెలవల. కారణం ఏంటంటే లూకాసు వార్త 21వ అధ్యాయము 15వ వచనంలో ఎదురాడు వారికి అసలు అది భయంకరమైన జ్ఞానం అన్నమాట. వాళ్ళు నీతో ఎదురాడుతారు. లూకాసు వార్త 21వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు శ్రేష్టమైన ఒక ఆశీర్వాదాన్ని అక్కడ ఉంచాడు. ఏంటయ్యా ఆశీర్వాదం అంటే, మీకు విరోధులందరూ మీ విరోధులందరకు ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. అంటే నీ దగ్గరకు వస్తారు కొంతమంది వాగ్వివాదం చేయటానికి అని చెప్పని. అప్పుడు నువ్వు ఒకటే మాట, ఇదిగో ప్రభా లూకాసు వార్త 21:15 సెలవిచ్చావుగా, ఆ కృప నాకి. అప్పుడు నీతో ఎవరైనా వచ్చి వాదించాలంటే వాళ్ళ జ్ఞానం భౌతిక సంబంధమైంది, లేదు అపవాది చేత వెరిపించబడుతుంది, వాడి జ్ఞానం ఏ పాడిది, యేసయ్య ఇచ్చే జ్ఞానం కంటే గొప్పది కాదు. కాబట్టి ఈ కృపని ప్రభు అని చెప్పని అడిగినప్పుడు వెంటనే వాళ్ళు ఎదురు ప్రశ్నలు వేస్తావు. వాళ్ళు ఇక లేనప్పుడు దేవుడు నీకు అవకాశం ఇస్తాడు వివరణ చేసి. ఇక పొరపాటును కూడా ఏమేనో లేదా ఇతను ప్రశ్న వేయకూడదు, అవి తిరిగి వచ్చి మన మీద దోషారోపణ చేస్తున్నాయి, మన అంతరంగాన్ని బయటకు తెచ్చి పబ్లిక్ చేస్తున్నాయి. యేసయ్య దగ్గరకు వచ్చి ప్రశ్న చేసిన వాళ్ళు అందరి పరిస్థితి అదే అయింది. వాళ్ళనే అందరి పబ్లిక్ ఎదుట ఇండైరెక్ట్గా దేవుడు వీళ్ళే ఇలా తేడా అని చెప్పనేలాగా యేసు ప్రభు వారి గురించి చెప్పటం అనేది జరిగింది. మనం ఏం చేయాలంటే ప్రశ్న వేసేవాడికి తిరుగు ప్రశ్న వేయటమే. నువ్వు మళ్ళీ సమాధానం చేయడానికి కూర్చున్నావంటే నీ సమయం పోతుంది, నీ పరిస్థితి ఇక వాళ్ళ ముందు ఎలా ఉంటుందంటే నువ్వు ఒక వాడి కోణంలో ఆమె కోణంలో ఒక జోకర్గా మారిపోయిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మనం ప్రతి ప్రశ్న వేయటమే తప్ప సమాధానం తర్వాత ప్రభు చిత్తం. అయితే ఇక్కడ ఆ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటలు ఆయా ప్రాంతాల్లో చెప్పుకుంటూ దేవుని మాటలు ప్రకటిస్తూ వస్తుంటే ఓ ప్రాంతానికి వచ్చాడు. ప్రారంభ వచనాల్లో ఉంటుంది గలిలయ ప్రాంతం అని చెప్పని, అదేనా ఉంది అక్కడ 19వ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో ఆయన లూకాసు వార్త 19వ అధ్యాయం మొదట్లో యోర్దాను గలిలయ నుండి యోర్దాను అనే ప్రాంతానికి వచ్చాడు. ఇప్పుడు ఆ ప్రాంతంలో దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు ఆ ప్రాంతానికి వచ్చారని తెలిసింది. ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలను అని ఇట్లా చెప్పుకుంటూ వస్తూ ఉంటే ప్రభు అన్నాడు, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ఆరాధించు, ప్రేమించు అని చెప్పానంటే, అలాగే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అని చెప్పాను అన్నాడు. నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు అని చెప్పని ఇక్కడ కొన్ని విషయాలు చెప్తా ఉంటే, ఇవి బాల్యం నుండి నేను చేస్తున్నాను, మరి ఇంకా నాకేంది కొదువా, నిత్య జీవానికి వారసుని అవ్వడానికి ఇంకేందా నాకు అభ్యంతర కారణం అంటే, అక్కడ ప్రభు అంటాడు, నీకున్నది ఏదైతే చరస్థిర ఆస్తులు ఏమైతే ఉన్నాయో అవి మొత్తాన్ని అమ్మేసి అక్కరతో ఉన్న బేదలు ఉన్నారు వారికి దాన్ని పంచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. అక్కడ లేఖనం అంటుంది, అతను మిక్కిలి ధనవంతుడై ఉండి ఆ మాటలు తన మనసుకు సహించక, అంటే ఆ మాటలు అనేవి అతనికి నచ్చల, ఆస్తి మొత్తం అమ్మేసి దాన్ని బేదలకు పంచి నన్ను వెంబడించమంటాడేందేనా, నా ఆస్తి నాకు ఉండాలి,
నిత్యత్వం నాకు కావాలి, ఎవరెట్టూరి అయితే నాకెందుకు, నా మటుకు నేను బ్రతికితే చాలనుకుంటున్నాడు అతను. అయితే ఇక్కడ ఈ లేఖన భాగం నుంచి ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటంటే, నీ మటుకు నువ్వు బ్రతకటానికి నువ్వు పిలువబడలేదు. నువ్వు అనేకుల కొరకు కష్టపడటానికి, కన్నీరు గార్చడానికి, ఆ కష్టం కన్నీరులో నుంచే అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండటానికి, ఆ కష్టం కన్నీరులో నుంచే ఏ కష్టము దేవుని పాద సన్నిధిలో కూర్చొని దేవుని కొరకు కన్నీరు, దేవుని పని కొరకు కన్నీరు గార్చే ఆ కన్నీరు, అలాగనే దేవుని నామ నిమిత్తమై ప్రయాసపడే ఆ కష్టం, అందుకోసం నువ్వు పిలువబడ్డావు. ఆ కష్టంలో, ఆ కన్నీరులో నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావు. నీ కుటుంబం కూడా అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మారుతుంది. నీ వంశం కూడా అనేక వంశాలు దీవించబడేలాగా దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాంతో ఏమన్నాడు? ఆకాశ నక్షత్రాలు లెక్కే, ఇసుక రేణువులు లెక్కే, ఇలాగుంటుంది నీ సంతానము. నిన్ను దీవించేవాడిని నేను దీవిస్తాను, నిన్ను దూషించేవాడిని నేను శపిస్తాను. నీ పేర భూప్రపంచంలో ఉన్న అన్ని వంశములు, అందరు ప్రజలు ఆశీర్వదింపబడతారు. ఆశీర్వాద కారణముగా నేను నిన్ను చేస్తానని పిలిచాడు అబ్రహాముని. ఆమేన్, హల్లెలూయా. అలాగని ఈరోజు నిన్ను కూడా దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే, అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదము నీకు నాకు ఇవ్వబడింది. ఆ ఆశీర్వాదానికి వారసులమే మేము. ఏ తరానికి ఆ తరము ఆ వాగ్దానాలు స్వతంత్రించుకుంటున్నారు కాబట్టి వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఆ వాగ్దానం అక్షరాల వారి బ్రతుకుల్లో, వారి బిడల బ్రతుకుల్లో, వారి కుటుంబంలో, వారి వంశంలో నెరవేర్చబడటం చూస్తున్నారు. ప్రభువును మహిమపరుస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుడు, జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి గుర్తించండి, గ్రహించండి. ఆనాడు అబ్రహాము నమ్మాడు, తన కోసం తాను ప్రయత్నం చేయలేదు. తన తర్వాత తరం ప్రభు ఒక మాట ఇచ్చాడు. ఆ మాట చొప్పున నేను అడుగులు వేస్తే ఖచ్చితంగా నేను ఆశీర్వదింపబడతాను, ఖచ్చితంగా నేను ఆశీర్వదింపబడతానని నమ్మాడు, అడుగులు వేశాడు. ఈ ధనవంతుడి ఉద్దేశం ఏంటంటే తన మట్టికే బ్రతికితే చాలు. ఇప్పుడు ఆస్తి మొత్తం అమ్మి పొరుగువానికి, బేదలైన వారికి పంచమంటే ఏంది? నిన్ను వల్లే నీ పొరుగు వారిని 100కు 100% నెరవేర్చమని ప్రభు అంటున్నాడు. మొదటిగా నీ దేవుడైన యెహోవాను పూర్ణమైన మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకముతో ఆయన ఆరాధించమన్నాడు. ఇతనేం చేస్తున్నాడు? నేను ఆరాధిస్తున్నానని చెప్పని భ్రమలో ఉన్నాడు. ఇంకా 100కు 100% ఆరాధించినోడైతే పేతురు ప్రశ్నించినట్టు ప్రశ్నించడు. ఆ కింద లేఖన భాగాలు అదే ఉంటుంది. ప్రభువా, మాకున్న సమస్తం విడిచిపెట్టి నీ అంటబడి వస్తున్నాం కదా, మాకేంది, ఏం దొరుకుద్ది అంటే, అప్పుడు ప్రభు అంటాడు కింద, నా పేర అన్నదమ్ములైనను, ఆస్తులనైనను, అక్కచెల్లెలైనను, తల్లిదండ్రులైనను, అక్కడ రాసి ఉంటుంది. అది విచిత్రంగా భలే ఆశ్చర్యకరమైన మాట. పేతురు టక్మని అడుగుతాడు అక్కడ, ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి నీతో వస్తున్నాం కదా, మాకేందయ్యా? మనం అడగలేము. కానీ పేతురు మాత్రం వెంటనే అందుకొని 37వ వచనం చూడండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుద్ధానమునందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనాసీనుడై యుండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం ఆసీనులు, ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురంట. నా నామం నిమిత్తం అన్నదమ్ములైన, అక్కచెల్లులైన, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైన, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును గనుక ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఆమేన్, హల్లెలూయా.
పేతురు భక్తుడు టక్మని ఎత్తుకున్నాడు ఎమ్మంటనే, ప్రభువా నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేం దొరుకుతుందని. కారణం ఏంటి? ప్రభు నచ్చను పూర్తిగా 100% ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఇహ సంబంధమైంది అడుగుట్ల ఏం దొరుకుద్ది మాకు అంటున్నాడు. ఫలాంది పర సంబంధమైందా, ఇహ సంబంధమైన అడగట్ల ఏం దొరుకుద్ది అని అంటున్నాడు. అక్కడ విడిచిపెట్టి వచ్చాం కదంటే ఇక్కడ పేతురుకున్న డౌట్ క్లియర్ చేస్తున్నాడు దేవుడు. డౌట్ క్లియర్ చేస్తూనే అవతల వ్యక్తిని గద్దిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంకా అరాకొరతోనే ఉన్నావు, 100% నన్ను ప్రేమించట్లేదు. ఆ మాటలు మాట్లాడినప్పుడు ఆ పక్కన ఒకవేళ దూరంగా ఉండి వింటూ ఉండొచ్చు, పక్కన వాళ్ళు లాగి ఉండొచ్చు, అరే అప్పుడే పోతావేందా ఆయన పూర్తిగా చెప్పే మాట వినవా నువ్వు అని చెప్పని ఆపి ఉండొచ్చు. అయితే ఈ మాటలు ఈ మిగతా వాళ్ళని కదిలిచ్చినాయి. మిగతా వాళ్ళందరినీ కదిలిచ్చి ఆశ్చర్యచకితులై అలా చూస్తూ ఉన్నారు, ఏం మాట్లాడబోతాడు నెక్స్ట్ అని చెప్పాను. అప్పుడు ప్రభు అంటున్నాడు, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం, కుదరదు, అది అసాధ్యం. వంట సూది బెజ్జంలో దూరట సాధ్యపడుతుంది అనగానే ఆ మాట కఠినమైనదిగా ఉంది. సూది బెజ్జం ఎంత ఉంటుంది, వంటేమో అంత పెద్దది, సూది బెజ్జమేమో చిన్నది. మన ప్రభు మన కనుల ఎదుట పెట్టేటువంటి పనులు కూడా ఆశ్చర్యకరంగా అంతే ఉంటాయి. మనం అనుకుంటాం సూది బెజ్జము అంతా బలము, స్థాయో, సామర్థ్యము, జ్ఞానము, శక్తో, ధనము, మన ప్రయత్నము, ప్రార్థన, విశ్వాసము, వాక్యం చదవటము, ప్రభువుతో నడవటము, ఈ కోణాలన్నీ మనం చూసుకుంటాం. ఈ వంట అంత పెద్ద సైజులో దేవుని యొక్క ప్రణాళిక లేదంటే గొప్ప ఆశీర్వాదం అనుకుందాం. ప్రణాళిక అని దేవుడు మనకి చెప్పే పనులు ఏమైనా ఉన్నా కానీ అంత గొప్పగా ఉండదు. ఇది నా వల్ల అవుతుందా అని దేవుని పని విషయంలో అనుకుంటాం. మన ఎదుట వంటంత గొప్ప అప్పు ఉండొచ్చు, మన ఎదుట భార్యాభర్తల మధ్య అంత గొప్ప సమస్య ఉండొచ్చు, మన ఎదుట గర్భఫలము ఇక కలగదని చెప్పని డాక్టర్లు నిర్ధారణ చేసి ఉండొచ్చు. ఆ సమస్య మన ఎదుట వంటలా కనపడుతూ ఉండొచ్చు. అలాగనే దేహంలో ఉన్నటువంటి అనారోగ్య కారణాలు, అది ఏదైనా సరే, ఆ ఫలానా ఆ వ్యాధి అని చెప్పని చెప్పట్లేదు నేను, ప్రభు ఆ మాట అంటలేదు. ప్రతి వ్యాధి నీ దృష్టికి కానీ నీ చుట్టూ ఉన్నవారి దృష్టికి కానీ చివరికి నిన్ను టెస్టిఫై చేసిన డాక్టర్లు, పరీక్షలన్నీ చేసి తేల్చిన డాక్టర్లకు కూడా అమ్మో ఇది వంటలంత గొప్ప వ్యాధి అని అనుకోవచ్చు. అలాగనే ఆస్తులు కాడ సమస్య అలాగనే కనపడవచ్చు, కోర్టులో సమస్యలు అలాగనే కనపడవచ్చు, వారసత్వ సమస్య అలాగనే కనపడవచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సమస్య అలాగనే కనపడవచ్చు, బిడ్డల యొక్క భవిష్యత్తు అలాగనే సమస్యగా కనపడవచ్చు. లేదంటే నా బిడ్డలు ఈడుకు వస్తున్నారు, వారికి ఒక అయ్య చేతిలో పెట్టి పంపిద్దాం అంటే కనీసము కావాల్సినంత కూడా నా దగ్గర లేదు, ఏ అయ్యకి ఇవ్వగలుగుతాను అని ఒక సమస్య కావచ్చు. మళ్ళీ బిడ్డల విషయంలోనే మా ఆయన తరపు వాళ్ళకి ఇచ్చి చేయాలని, నా తరపు వాళ్ళకి ఇచ్చి చేయాలని ఇక్కడ కుమ్ములాట మొదలైంది. ఇది ఒక పెద్ద సమస్యగా కనపడవచ్చు. పరిచర్యలో వర్ధిలత లేక ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా, కన్నీరు విడిచినా, రాత్రి పగళ్ళు ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు అని చెప్పని పెనుగులాడుతూ ఉన్నా పరిష్కారం కనపడదు, ఆత్మల సంపాదన కనపడదు, ప్రభు చిత్తం అనేది నెరవేర్చబడట్లేదు అనుకుంటాం. సంఘంలో కానీ ఆత్మల సంపాదనలో కానీ ఒక వ్యక్తి పరిపక్వతకు రావటం, అతను సేవకుడుగా ఆమె సేవకురాలుగా సిద్ధపరచబడి ముందుకు వెళ్ళటం అనే విషయంలో కానీ, ఒకవేళ ఆ పరిపక్వతకు వచ్చిన తర్వాత అభిషేకిద్దామన్న సమయంలో వీళ్ళలో రివర్స్ రావటం అదే పెద్ద సమస్య కావడం, ఒక నింద కావచ్చు, ఒక అవమానం కావచ్చు, ఒక కృంగుబాటు కావచ్చు, లేదంటే ఒక కీడు కావచ్చు, ఒక వ్యక్తి ప్రాణహాని కావచ్చు. ఏ సిచ్యువేషన్లో అయినా సరే అవి నీకు ఎలా కనపడుతుందంటే వంటంత పెద్ద సమస్యగా నీకు కనపడుతుండొచ్చు. కానీ యేసయ్య అంటాడు,
ఆ ఒంటంత సమస్య కూడా ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నట్లయితే ఈ సూదిలోకి దూరుతుంది. అంటే అది పరిష్కరించడానికి ఎంత చిన్న ఆయుధం, చిన్నదే ఉంటుంది సమస్యకు పరిష్కారం. ఇది ఒక కోణం. ఆ సమస్య లాంటివి నీ చుట్టూ అలుముకొని ఉన్న ప్రభు అంటున్నాడు, ఇది నీకు అసాధ్యమే కానీ నాకు సాధ్యం అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య వారిని చూసి మనుషులకైతే ఇది అసాధ్యమే, ఈ పరిస్థితులని చక్కబడటం కానీ, లేదంటే పరిచయ వర్ధలత కానీ, లేదంటే ప్రభు మనకిచ్చినటువంటి దర్శనం అసలు నా బ్రతుకు కాలంలో నాకు ప్రభు ఇచ్చిన కృపావరాలు కానీ, ప్రత్యక్షతలు ఇవన్నీ తలపోసుకుంటూ కూర్చుంటే అసలు నా బ్రతుకులో ఒక పాట రాయగలుగుతానన్న సంగతి కూడా గమనించిన అసలు నేను దేనికి కొరగాని వాడిని అని చెప్పి అనుకుంటాను. అసాధ్యమైనటువంటి భారం మన మీద పెట్టాడంటే మనల్ని మనము స్టడీ చేసుకొని దాన్ని ఎలాగైనా రీచ్ అవ్వాలని కాదు. అది మనకు అసాధ్యమే, కానీ ఆయన మీద ఆధారపడి విశ్వాసంతో ఆయనతో కలిసి నడిచినప్పుడు, ఆయన చెప్పినట్టుగా అడుగులు వేసినప్పుడు సమస్తము సాధ్యం. ఆమేన్. హల్లెలూయా. అదే నీకు అప్పుల సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, భర్త రక్షణ కావచ్చు, భార్య రక్షణ కావచ్చు, లేదు బిడ్డల రక్షణ కావచ్చు, బిడ్డల చదువు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వివాహాలు కావచ్చు, వ్యాపారం కావచ్చు, పరిచర్ల అభివృద్ధి, ఆత్మల రక్షణ, సేవక గణము సిద్ధపరచబడుట, లేదు ఇప్పటి వరకు నువ్వు ఒక సేవలో కొనసాగుతున్నావు, ఇక లేదబ్బాయి నువ్వు ఇక్కడ నుంచి ఖాళీ చేసి ఇంకో చోటకు పోవాలా, ఇదిగో నేను చెప్పినట్టు నువ్వు నా సేవ చేయాలని చెప్పని ఒకవేళ ప్రభు పిలుచుంటే వెంటనే మనకి ఏమొస్తుందంటే కుదేలైపోతాం. ఎందుకంటే నేను కూడా అట్నే ఫీల్ అయ్యా. ఇప్పుడు దాకా 6 సంవత్సరాల దాకా ఇక్కడ ఉన్నాను. 5 సంవత్సరాల 11 నెలలు ఆ పరిచయలో, తండ్రి సన్నిధి పరిచయలో నేను ఉన్నా. ఇక వచ్చిన కానించి మొత్తం లెక్కేస్తే 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల పైచిలకు రోజులు నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు నన్ను సడన్గా బయటికి రమ్మంటున్నావు ప్రభు, నా చేతిలో ఏమీ లేదు. ఆ బ్యానర్ మీద ఉంటే ఎక్కడికి పోయి బోర్డు పెట్టినా జనం గుంపులుగా వచ్చేస్తారు. ఇప్పుడు ఒంటరి పోరాటం అంటే ఎలా ఉంటుంది? ఆ బ్యానర్తో సంబంధం లేదు, ప్రత్యేకంగా నన్ను సేవకు రమ్మండు, నీకు పరిచయకి ఈ పేరు అండు, సరే ప్రభు అని సరెండర్ అయ్యాను. ఇప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? లోకంలో అడుగు పెడితే కానీ అర్థమైంది ఎవరి పట్ల ఎటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారని. సంఘం నుంచి బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది ఎవరు ఎటువంటి మనస్థితి కలిగి ఉన్నారని. ఏంది ఇప్పుడు బయటికి రావాలంటే ప్రతి ఒక్కరికి ఇదే బిక్కుమంటూ ఉంటుంది. కానీ నా ప్రభు ముంగమూరు దేవదాసయ్య గారిని 80వ సంవత్సరం వరకు ఆయన పెరుగుతున్నటువంటి బాప్టిస్ట్ సంఘంలో పెరిగాడని చెప్తా ఉన్నారు. ఆ సంఘంలో ఆయన అక్కడ 80వ సంవత్సరం వచ్చేదాకా పెరిగేలాగా చేశాడు దేవుడు. 80వ సంవత్సరం అనంతరం ప్రభు వచ్చి అంటున్నాడు, ముంగమూరు దేవదాసు ఇంక నువ్వు బయటికి రా అన్నాడు. నీ పట్ల నాకు ప్రణాళిక ఉంది, ఇదిగో ఈ మిషనరీ, ఇదిగో ఈ పరిచర్య అని, బైబుల్ మిషనరీ అని అగ్నితో అక్షరాలు రాస్తున్నట్టుగా దేవుడు చూపిస్తే ఆ మాటను పట్టుకొని ఆయన ఫీల్ అయి ఉండొచ్చు, అప్పుడు దాకా నేను ఇక్కడ ఉన్నాను కదా, ఇప్పుడు దాకా నేను ఇక్కడ పెరిగాను, ఇప్పుడు బయటికి వెళ్తే ఎటువంటి రాళ్ళు పడితే ఏమేమి అవుతాయో, ఎన్నో అవమానాలు, కృంగుదల, వేదనలు అనుకునే పరిస్థితులు ఆలోచించి ఉండొచ్చు. కానీ ప్రభు సెలవిచ్చిన మాట ఉంది, ఆ మాట చొప్పున నేను ముందుకు అడిగేయాల. ప్రభు ఇచ్చినటువంటి మాట ఉంది కాబట్టి ఆ మాట చొప్పున నేను ముందుకు అడిగేయాలి. ఆ ముందుకు అడుగు వేసినప్పుడే నేను ఆశీర్వాదాన్ని చూడగలుగుతాను అనుకున్నాడు. అలాగనే అడుగులు వేశాడు. ఖచ్చితంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆ బైబుల్ మిషన్ అనే సేవ విస్తరించింది. ఒక్కని కన్నీరు ప్రార్థన, ఒకని సమర్పణ, ఒక్కడు దేవుని మాటకు లోబడి ముందుకు వస్తే నిందలు, అవమానాలు, వేదనలు, కన్నీరు సమస్తాన్ని అలక్ష్యం చేసి ప్రభు సెలవిచ్చిన మాట చొప్పున ముందుకు అడుగులు వేస్తే బైబిల్ మిషన్ ప్రపంచం మొత్తం విస్తరించింది. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును కాక. కొంతమందికి ఈ ఫీల్ ఉంటుంది, అయ్యో నేను బయటకు వస్తే
ఇలా నిందిస్తారేమో, అవమానపరుస్తారేమో, ఇక నేను మొదటి నుంచి మళ్ళీ కష్టపడి సంఘాన్ని కట్టుకోవాలంటే నా వల్ల కాదంటే, నీ వల్ల కాని సంగతే ప్రభు చెబుతున్నాడు, నా వల్ల ఇద్దని. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు సాధ్యం, నీకు అసాధ్యమే. నా ఈ మాటలు వింటున్న మీతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ ఉన్న సిచ్యువేషన్లో నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు అసాధ్యంగా కనపడుతున్నాయి. కానీ ఆయన మీద ఆధారపడి ప్రతి దాంట్లో ఆయన కదిలిస్తూ ఉండి ఆయన ముందు పెట్టుకున్న అడుగులేస్తే ఆయన ద్వారా నీకు సమస్తం సాధ్యం. ఆమెన్, హల్లెలూయా. అది ఏ పరిస్థితి అయినా సరే ఆయన నువ్వు ముందు పెట్టుకుని అడుగులు వేస్తే, ఆయన నామాన్ని బట్టి, ఆయనను బట్టి, ఆయన పేరు నువ్వు కదులుతున్నావు కాబట్టి ప్రతిదీ సాధ్యమే. నిన్ను నువ్వు చూసుకొని, నీ పరిస్థితిని చూసుకొని నువ్వు అక్కడే నిలబడితే అది అసాధ్యంగానే కనపడుతుంది. ప్రభు ఏమన్నాడు ఇక్కడ వాళ్ళతో, ధనవంతుడు పరలోకంలోకి ప్రవేశించుట కష్టం. అసలు అతనికంటే ఇదిగో ఈ సూది బెజ్జంలోకి వంట దూరుట సులభం అన్నాడు. అంటే ధనవంతుడు అంత కష్టంగా ఉంటుంది అన్నమాట. అతను పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి తనకున్న ప్రతి పరిస్థితిని సరిచేసుకోవటం ధనవంతుడికి అంత కష్టం. కాబట్టే ప్రభు అన్నాడు, అసలు అలాంటోడు పరలోకంలో ప్రవేశించుట కష్టం, కానీ వంట మాత్రం సూది బెజ్జంలో దూరటం సులభం అన్నాడు. మన పరిస్థితులు ఒకవేళ తలకిందులు అవుతున్నట్టుగా కనపడుతున్నట్లయితే నువ్వు చేయాల్సిన పని ఒకటే, నా ప్రభువా నాకు సహాయం చేయి. నీకు అసాధ్యమే ప్రతి పరిస్థితి. నేను అనుకుంటాను 13 లక్షల పైచులకు సేవక గణం సిద్ధపరచడం అంటే సామాన్యమైన విషయం కాదు. పుస్తక రచన అంటే సామాన్యమైన విషయం కాదు. పాటల రచన అంటే సామాన్య విషయం కాదు. అంతకంటే ముందు సంస్కరణ పని అంటే తప్పు దిద్దటము, నువ్వు ఇక్కడ తేడాకున్న దిద్దుకోమని చెప్పటం అంటే సామాన్యమైన విషయం కాదు. వచ్చిండండి పెద్ద పరిశుద్ధుడు, వీడు బతికే తేడా లేదు కానీ ఎన్నో రాళ్ళు పడుతూ ఉంటాయి. వాడు సరిగా లేడు కానీ ప్రతి ఒక్కడికి నువ్వు ఇట్టుండాలి అట్టుండాలని చెబుతుడని చెప్పని కూడా రాళ్ళు పడతాయి. అయినా సరే వాటిని ఇదిలించటం. ఎందుకంటే ఈ మాటలు అన్నవాడల్లా క్రీస్తు న్యాయపీఠం ఎదుట వాళ్ళు లెక్క తేలుస్తాడు అక్కడ దేవుడు నన్ను ఎదురుగు నిలబెట్టి. ఒకవేళ ఈ పరిచయలో కొనసాగుతున్న సంఘ బిడ్డల విషయంలో కూడా ఒకవేళ ఎవరైనా నోరు జారితే, ఎందుకు నోరు జారావని చెప్పని క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీ విషయమై మన విషయమై అవతల నోరు జారిన వ్యక్తులను లెక్క అడుగుతాడు దేవుడు. ఏడ తప్పించుకున్న ఆడ తప్పించుకోలేరు. చచ్చినట్టు మొత్తం మేలైనను కీడైనను ఏదైనా ఈ దేహంతో జరిగించినది దానిని బట్టి మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క ఒప్పజెప్పవలసి ఉంది. అడుగుతాడు, ప్రతి దానికి సమాధానము మనం ఇవ్వాలి. అలాగ మన మనసులను సిద్ధపరచుకోవాలి. నేనే మాట పలికినా, ఏదైనా సలహా ఇచ్చినా, పరిచర్లు అడుగులు వేసినా క్రీస్తు న్యాయపీఠం నా కళ్ళ ముందు పెట్టుకుంటాను. ప్రభు ఈ మాటకి కరెక్ట్ అయిన మాట పలికావు అని చెప్పని ప్రభు దాన్ని ముద్రేయాల. మంచిది కుమారుడా, కరెక్ట్ అయిన మాట పలికావు నువ్వు అని చెప్పని యేసయ్య ముద్రేయాల. ఒక వ్యక్తి విషయంలో మాట్లాడినా, పరిచయ విషయంలో మాట్లాడినా, ఒక నిర్ణయం తీసుకున్న ప్రభువుకి ఇష్టమై ఉండాలి. ఆ ఇష్టమై ఉండాలని చెప్పని ఆయన క్రీస్తు న్యాయపీఠాన్ని నా కళ్ళ ముందు పెట్టుకొని బ్రతకటంలో కానీ, మాటలో కానీ, పరిచర్యలో కానీ అన్ని కోణాల్లో ఆ రోజు నేను అక్కడ నిలబడాలి. నన్ను బట్టి యేసయ్య తలదించుకోకూడదు, సిగ్గుతో తలదించుకోకూడదు. ఏం కుమారుడా, ఎంత నేను నమ్మాను, ఇది ఇలా చేసావేంటని అనకుండానే ఆయన ఎట్నే జాలిగా చూస్తాడు. పేతురుకెళ్ళి చూసినట్టుగా. పేతురుకెళ్ళి కొడుతున్నారు, రక్తం కారుతుంది, గాయాలయ్యాయి. పేతురు అక్కడ నిలబడి చూస్తూ ఉంటే అసలు ఆ సిచ్యువేషను పిక్చర్లో వీడియోలో చూపిస్తూ ఉంటే అప్పుడు దాకా కొడతా ఇటు చూస్తాడు ఆయన. ఆ జాలిగల చూపు అతని హృదయం లోపలకు చొచ్చుకుపోయింది. హృదయం లోపలకు చొచ్చుకుపోయి పశ్చాత్తాపడుతూ వెలుపలకు పోయి దుఃఖించాను అంటే ఏడ్చానని రాసి ఉంది బైబిల్లో. అలా ఆ రోజు ఆడ చూస్తే మనం కూడా కన్నీరు, అంటే నేను కన్నీరు గారవాల్సి వస్తుంది.
అసలు నా దేవునికి అట్లా తలవంపులు తెచ్చే పని నా జీవితంలో ఉండకూడదు అన్నది నా ప్రభు కృపను బట్టి తీర్మానం అనమాట నాది. అందరి విషయంలో అలానే ఉంటాను నేను. ఒక్క నా విషయమే కాదు, అందరూ కూడా ప్రభు ఈ క్రీస్తు న్యాయపీఠం మీదట ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి పరిశుద్ధుడు తండ్రి అయిన దేవుని ఎదుట యేసయ్య తలదించుకునేంత తలవంపులు తెచ్చే పనిలో ఉండకూడదు. భళా నా మంచి దాసుడా, భళా నా మంచి దాసురాలని సంతోషంతో మనకెళ్ళి చూపించి ఆయన మెప్పు ఘనత మనకియాలి, మహిమ బహుమతులు మనకియాలి. తండ్రి కూడా అది చూసి సంతోషించాలి. సకల పరిశుద్ధులు కూడా ఆహా ఆయన కష్టం వ్యర్థంగా పోలేదండి, భూమి మీద ఆయన కార్చిన ప్రతి రక్తము కన్నీరు ఇదిగో ఈరోజు ప్రతిఫలంగా ఈ సమూహం అని చెప్పని పరిశుద్ధులందరూ చప్పట్లు కొట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ గోల్ నా హృదయంలో పెట్టాడు ప్రభు. ఆ ఆసక్తితోనే ప్రతి ఒక్కరి విషయంలో మానక ప్రభు కృపను బట్టి అందరూ సంపూర్ణులు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరూ నాకు ఇచ్చిన సంఘ బిడ్డలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, సార్వత్రిక సంఘంలో ఈ భూమి అంతమయ సమయం వరకు ఉండేటువంటి పరిశుద్ధులందరూ, ఈ భూమి అంతమయ సమయం వరకు ఈ పరిచయం ఉంటుందని ప్రభు చెప్పాడు. భూదిగాంతల వరకు ఆ మందిరాలు, ఈ పరిచయం ద్వారా మందిరాలను సంఘాలు కట్టానన్నాడు. ఆ సంఘంలో మందిరాల్లో ఉండే పరిశుద్ధులు, విశ్వాసులు, పరిచారకులు, సేవకులు అందరూ సంపన్నులు కావాలి. ఈ భూమి అంతమయ్యే వరకు నీ వంశం ఉంటుంది, నీ వంశం నీ కుటుంబం ఉంటుంది, నీ కుటుంబంలో నీ వంశంలో ఉన్నవాళ్ళు నా సన్నిధిలో ఉండి సేవ చేస్తారని వాళ్ళందరూ కూడా సంపన్నులు కావాలి. నా తోడ పుట్టిన వారు, కడుపును పుట్టిన వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళందరూ కూడా సంపన్నులు కావాలని ప్రార్థన చేస్తున్నారు. నా వంచుగా అబ్రహాము ఎలా అయితే దేవుని పాదాలు పట్టుకొని తను చూడనటువంటి బిడ్డలు అందరి విషయంలో ప్రార్థన చేశాడో అదే ప్రభు కృపను బట్టి బతిమలాడికి ఇస్తే, పౌలు ఎలా అయితే నా ముఖం చూడని వారి కోసం నేను ప్రార్థిస్తున్నాను అన్నాడో, యోహాను సువార్త 17:17లో వీళ్ళ కోసమే కాదు ప్రభు నేను అడుగుతుంది, వీళ్ళ నోటి నుంచి వచ్చే మాటలు విని ఎంతమంది అయితే నీ వైపు మళ్ళుకుంటారో వాళ్ళందరి కోసం కూడా నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నానయ్యా అన్నాడు తండ్రితో యేసయ్య. ఆమెన్, హల్లెలూయా. అసలు ఆ ప్రార్థన నేర్చుకోవాలి మనం. ఆ ప్రార్థన నేర్చుకుంటే ఇంకా సంతోషం అనమాట యేసయ్యకి. నా బిడ్డలు నేను ఎలా అయితే ఫాలో అవుతున్నానో అది ఫాలో. పౌలు విషయంలో సంతోషపడ్డాడు దేవుడు. ఎందుకంటే నా ముఖం చూడని వారి కోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారేమో వీళ్ళ కోసం కాదు, వీళ్ళ నోటి నుంచి వచ్చే మాట ద్వారా ఎంతమంది అయితే పట్టబడతారో, వీళ్ళ ద్వారా ఎంతమంది అయితే పట్టబడతారో, అది భౌతికంగా బ్రతికున్నప్పుడు కానీ చనిపోయిన తర్వాత వాళ్ళ సాక్ష్యాలు వింటూ వారి చరిత్రను గమనిస్తూ అనేకులు రక్షించబడతారు. వాళ్ళందరి కోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ప్రభు కృపను బట్టి ఆ ప్రార్థన ప్రభు చిత్త ప్రకారం నేను చేయడానికి ప్రభు సహాయం చేశాడు. అందును బట్టి ఆయనకి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నీ చుట్టూ ఉన్నది ఏ సమస్య అయినా కావచ్చు, నీకు అసాధ్యమే కానీ ఆయనకు మాత్రం సమస్తము సాధ్యమే. అయితే నువ్వు విశ్వసించి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. ఈ ఒక్కటి చేస్తే చాలు. విశ్వసించు, ప్రార్థించు, కార్యం నీ కనులారా చూస్తావు. ఇక అంతే. నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. డేవిడ్ పాల్ యాంగిచో దక్షిణ కొరియా దేశంలో, గతంలో కూడా చెప్పాను ఈ మాట, మీరు విన్నారో లేదో. ఆయన మందిరం కట్టుకున్నాడు, ఫర్నిచర్ లేదు. ప్రభువా ఈ కుర్చీ కావాలా, ఈ బల్ల కావాలా, ఈ టేబుల్ కావాలా, అది కావాలి, ఇది కావాలని ప్రార్థన చేస్తాడు. ఏంది అది కావాలి, ఇది కావాలని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే చుట్టూ చూసేవాళ్ళంతా హేళన చేస్తున్నారు. ఊరికి ఈడి పిచ్చి పట్టినట్టుంది, దేవుడు పిచ్చి. అయినా అంత విలువైన ఫర్నిచర్ అసలు ఈడికే తికాణం లేదు, తినటానికే గజ్జి లేదు, కట్టుకోవడానికి బట్టలే సరిగా లేవు. ఈడంట అదంట ఇదంట ఫర్నిచర్ అంట అది ఇదని ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు కానీ చుట్టూ చూసేవాళ్ళు కానీ మాటలు వింటున్న వాళ్ళు కానీ ఇలా హేళన చేస్తూ ఉన్నారు.
ఉండి ఉండి ఈ మాటలని విని దేవుని పాద సన్నిధిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తా, అయ్యా నాకు ఈ ఫర్నిచర్ ఇలా అవసరం అంటే, విశ్వాసపు నేత్రాలతో చూసి ప్రార్థన చేయ అన్నాడు. విశ్వాసపు నేత్రాలతో చూసి ప్రార్థన చేయ అంటే ఆ పిక్చర్ని నువ్వు చూడు, నువ్వు కోరిన బల్లలన్నీ నీకు ఆడ ఉన్నట్టుగా, మందిరంలో ఉన్నట్టుగా ఆ పిక్చర్ను చూసి ప్రార్థన చేయాలి. సరే ప్రభు అని చెప్పని ప్రార్థన చేసి బయటకు వచ్చి సంఘస్థులతో కనపడ్డ ప్రతి ఒక్కరితో, నేను నా విశ్వాసమును బట్టి గర్భం దాల్చాను, త్వరలోనే డెలివరీ టైం అని చెప్పని చెబుతున్నా అందరికీ. అంటే త్వరలోనే నేను ప్రసవించబోతున్నాను, నేను ఆశించింది నేను కనులారా చూడబోతున్నానంటే ప్రతి ఒక్కళ్ళు హేళన చేస్తున్నారు. అయినా సిగ్గుపడలా. ఓ టైం వచ్చింది, ఆ ప్రాంతంలో మంచి ధనికుడు, ఆ ఏరియాలో ఫర్నిచర్ అంతా బాగా ఉంది ఇంట్లో, అయితే ఫ్లైట్లో తీసుకెళ్ళడానికి వీలు పడదు. ఏదో అరకిలో తీసుకుపోవడానికి ఏంది, దాన్ని లెక్కలేసి చెక్ చేసి ఎక్కువ వెయిట్ ఉంటే కుదరదని బట్టలో బ్యాగ్ మొత్తం బయట వేస్తారంట ఆ ఫ్లైట్ కాడ. ఇక ఫర్నిచర్ ఇవన్నీ ఎడ తీసుకొచ్చారు, ట్రావెలింగ్ అంత ఇబ్బంది. కానీ దీన్ని ఏం చేద్దామని చెప్పి అనుకుంటే తన మనసులో ఒక ప్రేరణ కలిగింది. ఈ ప్రాంతంలో ఎక్కడైనా అనాథ శరణాలయం కానీ ఓ చర్చి కానీ ఏదన్నా ఉందా, అది కూడా కడుబేదలో ఉండేవాళ్ళు కావాలి అనగానే అందరికి నోటెడ్ అయ్యాడు. అయినా ఇంకెవరండి అయ్యాడు, ఒకడు ఉండో విశ్వాసంతో గర్భం దాల్చాను, త్వరలోనే నేను ప్రసవించబోతున్నాను, ప్రభు సన్నిధిలో నేను అడిగింది నా కన్నులారు చూడబోతున్నాను అంటున్నాడు ఒక ఆయన. పిచ్చిపట్టింది అనుకుంటున్నారు, కానీ సరైన పొజిషన్ లేదు, చాలా భేద సంఘం అయ్యా అంటే ఆ సంఘమే కావాలా. ఈ డీసీఎంకి ఈ మొత్తం ఎక్కించి తీసుకుపోయి ఆ సేవకుని పిలిచి అతనికి అప్పచెప్పి అవన్నీ అక్కడ దించేసి ఓ చిన్న మాట ప్రార్థన చేయించుకొని రండి ఎనిక్కాను. పోయాడు. అయ్యా ఇక్కడ దైవజనం అంటే నేనేనయ్యా, మా అయ్యగారు ఇట్లా వెళ్తూ ఉన్నారు, ఇది సంగతి అని చెప్పని మొత్తం ఆడ దించేసి ప్రార్థన చేయించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఏవైతే ఆయన కావాలనుకొని ఆశించి ప్రార్థించాడో అదే బల్ల అక్కడ కనపడుతుంది, రియల్గా అదే కుర్చీ అక్కడ కనపడుతుంది. విశ్వాసపు నేత్రాలతో చూడు. నా భార్య మారింది, నా పరిస్థితి మారింది, నా ఆరోగ్యం కుదుటపడింది, నాకు 12 బిడ్డలను ఇచ్చాడు దేవుడు, ఇదిగో నా సేవ ఇంత గొప్పగా వర్ధిల్లుతుంది, నేను చెప్పగలుగుతాను నా ప్రభు కృపను బట్టి. పిలిచింది ఆయన, తగాదు పెట్టుకుంటా, కావాలంటే ఇంట్లో పెళ్ళంగానే మొగుడు మీద తగాదు పెట్టుకున్నట్టు కూర్చొని తగాదు పెట్టుకుంటా. ఏందయ్యా ఇట్లా నవ్వులు పాలు చేయడానికి నన్ను పిలిచింది, నవ్వులు పాలు చేయడానిక నన్ను పిలిచింది, నీ పని నీ కోసమే నేను నిలబడ్డాను, మొత్తం పక్కన పెట్టి ఎందుక ఈ రకం చేస్తున్నావు అని చెప్పని ఇంట్లో ఆడకూతురు కనుక ఏమైనా తక్కువైతే వదిలిపెట్టుద్దా, ఆమె ఏడుస్తుంది, పక్కన వాళ్ళు ఏడిపిస్తుంది, మొత్తాన్ని పిలుస్తుంది, గందరగోళం చేస్తుంది. అట్టనే ఆయన ఎదురు కూర్చుంటా పోయి, ఏందయ్యా ఎందుకు చేయవు నువ్వు అని చెప్పని సమాధానం ఇచ్చిందాక ఆడ కూర్చుంటా. ఆయనకి తెలుసు వీడు మొండోడు అని చెప్పని. అయ్యగారైతే ఫీరయ్య గారితో అంటాడు ఒకటో మాట, పరలోకంలో ఆ పరలోకపు గేటు ముందు టెంట్ వేసుకొని ధర్నా చేస్తా అక్కడ, ఏసయ్య ఎందుకు రానివ్వు నువ్వు నన్ను లోపలికి అని చెప్పని. అన్నీ వదిలేసి వచ్చే ఇంత నష్టమైపోతే ఈ రకంగా నేను ఇదే ఇచ్చాను, నువ్వేందా రానియని అంటావేంది, ఎందుకు, ఏ కారణం చెప్పు. ఒక దెబ్బ కొట్టుగా నన్ను మాత్రం రానియకుండా ఉండనని రానటానికి వీల్లేదన్న మాట చెప్పొద్దు నువ్వు. అవసరమైతే ఒక దెబ్బ కొట్టాడే, నన్ను మాత్రం లోపల తెసదు, నేను అడ్డం తిరిగి తగాదాడతానంటాడు అయ్యగారు. అట్లనే తగాదేసుకోవచ్చు ఏసైతో. నువ్వు విశ్వాసముతో దేవుని పాదాలు పట్టుకొని నువ్వు పిక్చర్ చూడాలా. విశ్వాసం అనే ఆ విశ్వాసం నీలో వేళ్ళునికి పోవాలి. ఎవరు ఎన్నన్నా ఏ పరిస్థితులు అవుతున్నా కానీ అంతే దేవుని వైపు చూస్తూ ఉంటావు. ఖచ్చితంగా దీనికి ఒక సమయం ఉంది, ఆ సమయం అప్పుడు కార్యం జరుగుద్ది అన్న మాట పట్టుకొని నువ్వు కనుక ప్రార్థన చేయి, ఖచ్చితంగా ఆ కార్యం నువ్వు చూడకపోతే అప్పుడు అడుగు. నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ప్రభు అంటున్నాడు లేఖన భాగం ద్వారా, ఇదిగో మనుషునికి ఇది అసాధ్యం కానీ దేవునికి మాత్రం సమస్తము సాధ్యము. ఏమి అసాధ్యం అంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట మనుషుని దృష్టిలో చూస్తే అసాధ్యమే, కానీ దేవుని దృష్టితో చూస్తే, దేవుని బట్టి చూస్తే సాధ్యమవుతుంది.
అలాగే మన పరిస్థితులైన ఆశీర్వాదమైన నీ ద్వారా దేవుడు చేయించాలనుకున్న పనైనా నీ పరిస్థితి, నీ కుటుంబ స్థితి, నీ సాక్ష్యం ఇవన్నీ చూసుకుంటే నా వల్ల కాదు, నా మాట ఎవరేనరు అంటావు. కానీ పేతుల్లాగా పరిశుద్ధాత్మ పొందుకొని కనిపెట్టి లేచి నిలబడి మూర్ఖులైన ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి ఆ ఒక్క మాటతో వాళ్ళ గుండెలు పొడవబడ్డాయంట హృదయాలు. ఆయన జాలిగా చూస్తే ఈయన హృదయం పొడవబడి బయటకు పోయి పశ్చాత్తాపడి ఏడ్చాడు. అదే వ్యక్తి పరిశుద్ధాత్మ కోసం దేవుని సన్నిధిలో కనిపెట్టి మేడగదిలో దేవుని పక్షంగా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు ఎవరు సాహసించి సమాధానం చెప్పట్లా. ఈయన లేచి ప్రతిదానికి సమాధానం చెప్పి, అయితే మేము రక్షణ పొందటానికి ఏం చేయాలంటే మూర్ఖులైన ఈ తరానికి వేరే రక్షణ పొందన్నాడు. అంతే. ఆ మాట తర్వాత ఏముంది అక్కడ, వారి హృదయాలు పొడవబడి ఆ మాట అడిగారంట. ఈయనకు అదే గాయమైంది. ఈయన నోటి నుంచి బయటకు వచ్చిన మాట కూడా ఎదుటి వారికి అదే గాయం చేస్తుంది. ఆ గాయం ద్వారా అనేకులు కట్టబడ్డారు. ఈరోజు కూడా కట్టబడుతున్నారు. నిన్ను కూడా వాడుకొని నువ్వు అలా గాయపడుతున్నావు. నీ గాయాల మాధుర్యము, పరిమళ సువాసన ద్వారా అనేక జీవితాలు కట్టబడతాయి. కృంగిపోవాల్సిన పని లేదు. ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమె ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు అయ్యా. మీరు ఇచ్చిన వర్తమానమును బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, నీ మాటలు మా హృదయాల్లో పదిలపరచండి. అనేక పర్యాలు నెమరవేసి నేను మహింపరచున్నట్లుగా కృప అనుగ్రహించండి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు ప్రభువా. మా కోసం ప్రార్థించమని ఆయా రీతులుగా అడిగిన ప్రతి ఒక్కరి అవసరత నీ కృప చేత యేసునామం తీర్చబడునుగాక. మా కోసం, పరిచయం కోసం అన్ని విధాల విన్నదాన్ని బట్టి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ దీవించబడి నీ కృపలో వర్ధిల్లునుగాక. నీ సేవలు గొప్పగా వాడబడునుగాక. అయ్యా మీ సెలవు ఇదిగో తండ్రి, వచ్చే శనివారం ఆన్లైన్ ప్రార్థన ఇక్కడ జరగటానికి కృపను దయచేయి. మంచి వాతావరణము దయచేయి. నీ చిత్తంలో ఉన్న ప్రజలందరినీ సమకూర్చండి అయ్యా. మేము కాదు ప్రభు, మీరు పిలవాలి యేసునామములో. అయ్యా నిన్ను అడుగుతున్నాం, సహాయం చేయండి. అలాగే నీ సెలవు అయితే ఇదిగో తండ్రి, ఆన్లైన్ ప్రార్థనలోనే తెల్లవారుతుంది కాబట్టి ప్రభు యొక్క శరీరమును రొట్టె విరుచు కార్యక్రమం కూడా చేసి నిన్ను మహింపరచుకోవడానికి నీ చిత్తమైతే కృపను అనుగ్రహించమని బతిమలాడుతున్నాం ప్రభు. నీకు స్తోత్రాలయ్యా. నీ గొప్ప కార్యాలు జరిగించమని, సమస్త విషయాలు తోడు నడిపించమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవిస్తున్నాను. ప్రతి అవసరత అక్రత నీ కృప చేత తీర్చబడును గాక. వారి రెక్కల కష్టార్జితం ఆశీర్వదింపబడును గాక. దేవా కుటుంబం దిగో తండ్రి, సంఘ బిడ్డల కుటుంబాలు కూడా దీవించబడును గాక. వారి బిడ్డల జీవితాలు ఆశీర్వదింపబడును గాక. అయ్యా వారి చదువులో తోడై ఉండు, ఉద్యోగాల్లో తోడై ఉండు, కాలేజ్ చదువులో తోడై ఉండు, అయ్యా వ్యాపారాల్లో తోడై ఉండు, రెక్కల కష్టార్జితం విషయంలో తోడై ఉండు. రైతు కూలీలను ఆశీర్వదించు. అన్ని విధాలు అన్ని విషయాల్లో కృపచేత ఆశీర్వదింపబడునుగా కేస్తున్నాములు ప్రభువా. కనికరించి నీ కృపా కార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డ ఏ అనారోగ్య సమస్యతో ఉన్నా యేసునామములో ఇప్పుడే స్వస్థత కలుగును గాక. ఏ వ్యక్తైనా ఎటువంటి చీకటి అంధకార శక్తులు మంత్ర ప్రయోగాల చేత ప్రయోగించబడుతున్నా ఏ ఇంటి మీద ఉన్న అవన్నీ యేసునామములో అటు బంధకాలు తొలగిపోవును గాక. రివర్సే వాళ్ళకి తగులును గాక ప్రభు. నీ గొప్ప కార్యములు జరుగును గాక. అగ్నిస్తంభమే నీ బిడల పక్షంగా ఇదిగో వారి ఉన్న గృహాల పక్షంగా సమస్తం పక్షంగా నిలబడి పోరాడి వారికి తీర్పు తీర్చి నీ బిడ్డలను ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్ల చేయమని బతిమలాడుతూ సమస్తం నీ కృప హస్తాలకు అప్పచెప్పి నేను మహింపరచుకుంటూ యేసు నామములోనే మాకు మా మీద ఇంకెవరికైనా కలవనిదల దర్శనం స్వప్నాలు చూపించబడి సమస్త చేగుషోనటి పాపం యేసును నీ మహాపునరుద్ధాన శక్తితో బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తు అయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కలవనిదల దర్శనం స్వప్నాలు చూపించబడి సమస్త మంచి దర్శనం మంచి స్వప్న ఇద్దరు సమస్త మంచి యేసును త్వరపెట్ట మహాపునరుద్ధాన శక్తితో త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుతండి. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు ప్రభు. కనికరించి సహాయం చేయమని 2 తిమోతి 1:12 ప్రకారం ఆ ఘడి వరకు కాపాడు సముద్రం రుడిగా నమ్ముతా లేఖన ప్రకారం నీ కృపాస్తాలకు బిడ్డలందరినీ అప్పచెబుతావు. నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసయ్య నామంలోనే నీ వాక్యాన్ని హెచ్చించుకొని నీ నామాన్ని గనపరుచుకుంటూ యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుని నీ చేతులకు మమ్మల్ని అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా
వినబోతున్న అలాగే సార్వత్రిక సంఘంలోని సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంత వరకు సదాకాలము తోడై ఉండి ఆయననే ఆధారం చేసుకొని ఆయనలో విశ్వాసంలో వేళ్ళునుకొని ఆయన పక్షంగా గొప్ప కార్యాలు చేసి ఇది నా దేవుని ద్వారా జరిగినది, నాకైతే అసాధ్యం, ఆయనకు సమస్తం సాధ్యమని సాక్ష్యం ఇచ్చి అనేకులకు దీవెనకరంగా, అనేక కుటుంబాలకు దీవెనగా, అనేక వంశాలకు ఆశీర్వాదకరంగా ప్రభు చేయుడి ద్వారా మనందరము కలిసి ఆయన మహిమపరిచేలాగా చేయునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రవేశు రక్తమునకేచి ప్రవేశునాము సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియ ఎంత ప్రమాదకరం మంత్రప్రయోగం వాటన్నిటికీ అనంతరాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే, యేసు రక్తమునకే జయము జయము జయము. అందరికీ వందనాలు. ప్రభు మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.